Exercise 1.1 లో second Roman, find the LCM and HCF of the following pair of integers and verify LCM into HCF equal to product of the two numbers. LCM HCF ని ఫైండ్ చేసి వీటి ప్రోడక్ట్ అనేది ఇచ్చిన టూ నెంబర్స్ యొక్క ప్రోడక్ట్ ఈక్వల్ అవుతుందో లేదో చెక్ చేయాలి. ఫస్ట్ ఏమి ఇచ్చాడంటే 26 and 91 ఇచ్చాడు. ఈ 26కి 91కి ఎల్సిఎం హెచ్సిఎఫ్ని ఫైండ్ చేయాలి. ముందుగా 26కి మనము ఫ్యాక్టర్స్ చెక్ చేస్తే ఈవెన్ నెంబరు 2తో డివిజిబుల్ అవుతుంది. 2 13s 26 ఏమొచ్చాయి, ఇక్కడ 2 వచ్చింది, ఇంకా 13 వచ్చింది. నెక్స్ట్ 91కి ఫ్యాక్టర్స్ మనం చెక్ చేస్తే 7 1s 7 7 3s 21 ఫ్యాక్టర్స్ ఏమొచ్చాయి, 7 13 వచ్చాయి ఈ ఫ్యాక్టర్స్. సో ఇప్పుడు మనం ఫైండ్ చేయాల్సింది ఎల్సిఎం, లీస్ట్ కామన్ మల్టిపుల్. ఈ రెండిటికి ఎల్సిఎం ఆఫ్ 26, 91 ఈ రెండిటికి. సో లీస్ట్ కామన్ మల్టిపుల్ కామన్గా ఏమేమి ఉన్నాయి ఇక్కడ అంటే 2 ఉంది, 7 ఉంది, ఇంకా 13 ఉంది. హైయెస్ట్ పవర్ వీటిలో 1 ఉంది మొత్తానికి. నెక్స్ట్ హెచ్సిఎఫ్ని ఫైండ్ చేయాలి. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ 26, 91. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అనేది ఈ రెండిట్లో హైయెస్ట్గా కామన్గా ఏముంది, 13 ఉంది. కాబట్టి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏమవుతుంది, 13 అవుతుంది. సో ఇప్పుడు మనం చెక్ చేయాల్సింది వీటి యొక్క ప్రోడక్ట్ ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ అనేది 27 91ది ప్రోడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ అవుతుందో లేదో చెక్ చేయాలి. 26 ఇంటూ 91 అవుతుందో లేదో చెక్ చేయాలి. సో వీటి యొక్క ప్రోడక్ట్ ఎల్సిఎం ఆఫ్ 26 91 ఈ వాల్యూ ఎంత వస్తుంది మీకు క్యాలిక్యులేట్ చేస్తే 13 7s 91, 19 2s 182. సో ఇప్పుడు ఎల్సిఎం అనేది 182 వచ్చింది ఇంటూ హెచ్సిఎఫ్ ఎంత 13 ఈక్వల్ టు 26 ఇంటూ 91 అవుతుందో లేదో చెక్ చేస్తామన్నట్టు. అవుతుందో లేదో చెక్ చేయాలి. సో 182 ఇంటూ 13 ఈ వాల్యూ నేను ఇక్కడ ఫైండ్ చేస్తాను రఫ్గా వేసుకొని. చూడండి ఇక్కడ మల్టిప్లికేషన్లో 13 టేబుల్ 13 2s ఎంత 26, 13 2s 26, 13 8s 104, 104 plus 2 106, 13 1s 13 plus 10 23. ఎంత వచ్చింది ఇక్కడ 2366 వచ్చింది. సో ఇది ప్రోడక్ట్కి ఈక్వల్ అవుతుందో లేదో చెక్ చేసే దానికోసం మల్టిప్లికేషన్ మీరు పక్కనన్నా చేయొచ్చు 91ది, లేకపోతే ఇక్కడ దీన్ని మీరు జాగ్రత్తగా చెక్ చేస్తే ఇది చూడండి 2 ఇంటూ 13 ఇంటూ 91 లాగుంది. సో ఇప్పుడు ఈ ఆన్సర్ ఎంత 19 2s ఎంత 182. సో 182 ఇంటూ 13 కాబట్టి సేమ్ ఆన్సర్ వస్తుంది 2366. ఆల్రెడీ ఇక్కడ మనం 182 13s ఎంత అవుతుందో ఇక్కడ మనం క్యాలిక్యులేషన్ చేసాము. సో ఇది ఆన్సర్ వస్తుంది. ఎక్సర్సైజ్ 1.1లో సెకండ్ రోమన్లో సెకండ్ వన్ 5 10 92 వీటి ఎల్సిఎం హెచ్సిఎఫ్ని ఫైండ్ చేయాలి. 510 92 వీటికి ఫ్యాక్టర్స్ ఫైండ్ చేస్తే చూడండి ఇది 1s ప్లేస్లో మీకు 0 ఉంది, 5తో డివిజన్ అవుతుంది. 5 1s 5, 2s 10, 2 ప్లేసెస్ కాబట్టి 0 ప్లేస్ చేశాను.
102 510. ఇది ఈవెన్ నెంబర్ 2తో డివిజన్ చేస్తే 2 5s are 10, 2 1s 2. నెక్స్ట్ ఆడ్ నెంబర్ కదా, 3 1s 3 7s. ఫ్యాక్టర్స్ ఏమొచ్చాయి మీకు? 5 ఇంటూ 2తో స్టార్ట్ చేస్తే 2 ఇంటూ 5 ఇంటూ 3 ఇంటూ 17. ఇవి ఫ్యాక్టర్స్. నెక్స్ట్ 19 2 ఫ్యాక్టర్స్. ఈవెన్ నెంబర్ 2తో డివిజన్ అవుతుంది. ఇది 2 4s 8, 2 6 are 12. ఈవెన్ నెంబర్ 2 2s are 4, 2 3s. ప్రైమ్ నెంబర్స్ వచ్చాయి. ఫ్యాక్టర్స్ 2 ఇంటూ 23. నెక్స్ట్ ఎల్సిఎం ఫైండ్ చేయాలి. ఎల్సిఎం రెండింటికి కలిపి చూడండి, రెండింటిలో మనము హైయెస్ట్గా ఉండే కామన్ దాన్ని తీసుకుంటాం. ఇక్కడ 2 టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి ఇక్కడ 2 స్క్వేర్ ఇంటూ మిగిలిన నెంబర్స్ అన్నీ ఒక్కొక్కసారి ఉన్నాయి. 3 1 టైము, 5 1 టైము, 17 1 టైము, 23 1 టైము. నెక్స్ట్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ కామన్గా రెండిట్లో 2 1 టైం ఉంది కాబట్టి హెచ్సిఎఫ్ రెండిటికి 2 వస్తుంది. ఇప్పుడు మనం ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ చేయాలి. ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్. ఎల్సిఎం వాల్యూ చూడండి, 2 స్క్వేర్ అంటే 4, 4 2s are 12, 12 5s are 16, 12 5s 60, 60 వేసాను, ప్లస్ ఇంటూ 17 ఇంటూ 23 ఇంటూ హెచ్సిఎఫ్ వాల్యూ ఎంత? హెచ్సిఎఫ్ వాల్యూ 2 ఉంది, సో ఆ 2 ఇక్కడ పెట్టేశాను. 2 60s ఎంత? 120, 2 60s 120. ఇంకా మిగిలినవి ఏంటి? ఇక్కడ 17 ఉంది, ఇంకా 23 ఉంది. సో వీటిని మీరు మల్టిప్లై చేసి చూస్తే సో వీటి ఆన్సర్ అనేది వస్తుంది. మనకి పక్కనన్నా చేయొచ్చు. 120 ఇంటూ 7 చేయండి. 17 10s ఎంత మీకు తెలిసింది. 17 10s మీకు 170 అని తెలుసు. 17 100s ఎంత అవుతుంది? 170 పక్కన ఇంకో 0 పెట్టుకుంటే 1700s వస్తుంది. చూడండి, 17 10s మీకు 170 కదా. 100s ఎంత అవుతుంది? ఇక్కడ ఇంకో 0 పెట్టాలి, 1700 అవుతుంది. 17 10s 170, 17 2s ఎంత? 34, ఇంకో 0 అంటే దీనికి ఇది మనం యాడ్ చేయాలి. అప్పుడు ఎంత అవుతుంది? 17 120s ఎంత? 17 120, ఇక్కడ ఈ రెండు యాడ్ చేస్తాం. 1700 ప్లస్ ఇది, అప్పుడు ఎంత? 2040 అవుతుంది. సో ఈ 2040 ఇంటూ 23 ఇంత వాల్యూ మీరు క్యాలిక్యులేట్ చేయాలి. సో ఈ వాల్యూ క్యాలిక్యులేట్ చేసుకుంటే మీకు 23,460 అనేది వచ్చింది. 510 ఇంటూ 92, 2 zeros 0, 2 1s 2, 2 5s are 10, 9తో 9 zeros 0, 9 1s 9, 9 5s are 35, 0 2 9 5 1 6, ఇక్కడ 4. ఓకే, సో ఇక్కడ ఈ నెంబర్లో మనకి ఇంకా మిగిలింది ఏంటంటే ఇక్కడ ఈ వాల్యూకి మనం హెచ్సిఎఫ్ని మల్టిప్లై చేయాలి. ఈ వాల్యూకి
ఇక్కడ మల్టిప్లై చేస్తే హెచ్సిఎఫ్ ఎంత 2 వచ్చింది. సో ఎల్సిఎం వాల్యూ ఇది మనం ఫైండ్ చేసింది. దీనికి హెచ్సిఎఫ్ని మీరు మల్టిప్లై చేస్తే దీన్ని ట్వైస్ చేయాలి. చేస్తే దీని వాల్యూ ఎంత అవుతుంది? 2 zeros 0, 2 6 jar 12, 2 4 jar 8, 1 9, 2 3 jar 6, 2 2 jar 4. చూడండి మొత్తం వాల్యూ ఇలా వచ్చింది. సో ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ చేస్తే 46,920 వచ్చింది. ఈ రెండు నెంబర్స్ని మనం మల్టిప్లై చేస్తే 510 ఇంటూ 92 ఎంత వచ్చింది? 46,920 వచ్చింది. సో కాబట్టి రూల్ అనేది మనకి సాటిస్ఫై అయింది. 336 and 54. 336 ఇంకా 54 ఈ టూ నెంబర్స్కి ఫ్యాక్టర్స్ ఫైండ్ చేద్దాము. ఈవెన్ నెంబర్స్ కదా, 2తో డివిజిబుల్ అవుతాయి. 2 1s 2, 2 6 12, 2 8 16. నెక్స్ట్ 2తో 2 8 16, 2 4 8. మళ్ళీ 2తో 2 4 2 2 నెక్స్ట్ 2 2 4, 2 1s 2 21s. నెక్స్ట్ 3 7 21. ఫ్యాక్టర్స్ ఏమొచ్చాయి ఇక్కడ? 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 7 అంటే ఇది 2 power 4 ఇంటూ 3 ఇంటూ 7. వీటికి ఫ్యాక్టర్స్ ఫైండ్ చేద్దాము. 2తో 2 2 4, 2 7 14. నెక్స్ట్ 3 9 27, 3 3 9. ఫ్యాక్టర్స్ 2 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 3, 2 ఇంటూ 3 క్యూబ్. సో ఇప్పుడు ఏం చేయాలి? మనం ఎల్సిఎంని ఫైండ్ చేయాలి. లీస్ట్ కామన్ మల్టిపుల్ ఎల్సిఎం రెండిటికి ఏమొస్తుంది? సో ఎల్సిఎం చూడండి, రెండిట్లో హైయెస్ట్గా ఎంత ఉందో వాల్యూ అది తీసుకుంటున్నాము. సో ఇక్కడ రెండిట్లో మనం గమనిస్తే 2s హైయెస్ట్గా ఎంత ఉన్నాయండి? ఇక్కడ 2s అంటే దీనిలో కామన్గా చూస్తే హైయెస్ట్ 2 power 4 ఉంది, రెండిట్లో కామన్గా ఉంది. ఇంకా 2 power 4 ఉంది. ఇంటూ ఇక్కడ నెక్స్ట్ నెంబర్ 3స్లో క్యూబ్ దాకా ఉంది. 7 ఇక్కడ ఒక్కటే రిపీట్ అయింది. సో ఎల్సిఎం వచ్చింది. సో ఎల్సిఎంని మనం కానీ ఫైండ్ చేస్తే ఎంత వస్తుంది? ఇది వాల్యూ అంటే 2 power 4 అంటే 16, 2 క్యూబ్ అంటే 27 ఇంటూ 7. ఇవన్నీ మీరు మల్టిప్లై చేస్తే 16 27s 4 32 ఇంటూ ఇదెంతది 7 ఉంది. ఈ వాల్యూ మొత్తం కూడా 7తో మల్టిప్లై చేస్తే 7 2 14, 14 1 4, 7 3 21, 1 22, 22, 7 4 28, ఇంకో 2 30 ప్లస్ 1 ఉంది. 3024 వచ్చింది ఇక్కడ ఎల్సిఎం. అలాగే హెచ్సిఎఫ్ని ఫైండ్ చేద్దాం. రెండిటికి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ హెచ్సిఎఫ్ని ఫైండ్ చేస్తే రెండిట్లో కామన్గా ఉండే వాల్యూ తీసుకుంటున్నాం. హెచ్సిఎఫ్ అనేది ఇక్కడ కామన్గా 2 ఉంది, ఇక్కడ కూడా 2 ఉంది. ఇక్కడ నుంచి ఒక 2 తీసుకోవచ్చు మనం. ఇక్కడ 2 1 కామన్గా ఉంది, 3 ఈ రెండు కామన్గా ఉన్నాయి. 2 3 6. ఎల్సిఎం
ఇంటూ హెచ్సిఎఫ్. చూడండి ఎల్సిఎం వాల్యూ 3024. హెచ్సిఎఫ్ ఎంత ఉంది ఇక్కడ 6 ఉంది. 6 4s are ఎంత 24, 6 2s are 12 plus 2 14, 6 zeros 0 1, 6 zeros 0 ఇక్కడ 1 ఉంది. 6 3s ఎంత 18. ఆన్సర్ ఎంత వచ్చింది 18,144 వచ్చింది. ఇదేంటిది ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ చేస్తే. తర్వాత చేయాల్సింది ఈ 2 నెంబర్స్ యొక్క ప్రోడక్ట్ ఫైండ్ చేయాలి. 336 ఇంటూ 54 చేయాలి. 4తో చేస్తే 6 4s లేకపోతే 4 6s 24, 2 4, 4 3s 12 plus 2 14, 4 3s 12 plus 1, 4 3s 12 plus 1 ఉంది ఇక్కడ 13. నెక్స్ట్ 5తో 5 6s 30, 5 3s 15 plus 3 18, 1 8, 5 3s 15 plus 1 16, 1 6, 4 4 0 అంటే 4, 8 9 10 11, 1 ఇక్కడ 1, 1 plus 6 7 plus 1 8, ఇక్కడ 1. ఎంత వచ్చింది ఇది 18,144. కాబట్టి ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఏమైంది ప్రోడక్ట్ ఇంటూ 2 నెంబర్స్ అయింది. సో ఈ రెండు ఈక్వల్గా వచ్చాయి. ఈక్వల్.